ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శివాయ గురవే నమః. మనం పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో వివిధ తిథుల యొక్క వైభవాన్ని చెప్పుకుంటున్నాం. దాంట్లో భాగంగా మనం నాగుల చవితి యొక్క పర్వదినం, దాని యొక్క వైభవాన్ని, దాని వెనకాతల ఉండేటువంటి జీవావరణ సమతౌల్యం, దానికి నాగారాధనకి ఏంటి సంబంధం, ఇటువంటి విషయాలన్నీ మనం ఈ రోజున చర్చించే ప్రయత్నం చేద్దాం. మన భారతీయ సంస్కృతి వారసత్వంలో నాగుల యొక్క ఆరాధన ఒక ఆచారంగా వస్తోంది. అనూచానంగా పాముని ఆరాధించడం, పాలు పోసి మొక్కులు తీర్చుకోవడం, ఇవన్నీ కూడా మన సంప్రదాయంలో మమేకం అయిపోయినాయి. దీంట్లో భాగంగా నాగుల చవితి, నాగపంచమి, సుబ్రహ్మణ్య షష్ఠి ఇటువంటి పర్వదినాలు మనం జరుపుకుంటూ ఉంటాం. అయితే కార్తీక మాసంలో శుద్ధపక్షంలో చవితి నాడు నాగవ్రతం చేయాలి అని చతుర్వర్గ చింతామణి అనేటువంటి గ్రంథం మనకి వివరిస్తోంది. సంతానం కోసం, సౌభాగ్యం కోసం స్త్రీలు సర్ప పూజలు చేస్తూ ఉంటారు. నాగదోషం వల్ల సంసారంలో సమస్యలు వస్తాయని, దానికి పరిహారంగా నాగేంద్రుడిని అర్చించాలని నమ్ముతారు. సంతానం ఇబ్బందులు ఎదుర్కోకుండా, అలాగే అపమృత్యు దోషాన్ని అధిగమించడానికి కొంతమంది నాగప్రతిష్ఠ చేసే ఆచారం కూడా ఉంది. మన జానపదుల యొక్క జీవితాల్లో నాగారాధన చాలా ప్రముఖంగా కనపడుతుంది. ప్రతి ఆలయంలో కూడా ఈ నాగ ప్రతిమలు ఉంటాయి. వీటిని నాగశిలని, నాగ కల్లు అని అంటారు. కల్లు అంటే మన తమిళంలో రాయి అని అర్థం. నాగేంద్ర స్వామి, నీకు నూకలు సమర్పిస్తాం, మాకు మూకను ఇవ్వు అంటాం. మూక అంటే సంతానం, అంటే ఎక్కువ సంతానం ఇవ్వమని అడుగుతాం అన్నమాట అంటూ స్త్రీలు ప్రార్థించేటటువంటి పాట కూడా బహుళ ప్రచారంలో ఉంది. మనం అందరం విన్న పాటే అది. పూర్వం గంపెడు బిడ్డలు కలగాలని ఆశీర్వాదం చేసేవాళ్ళు పెద్దలు. ఎందుకంటే బిడ్డలే సంపద అనేది పెద్దల యొక్క నమ్మకం, పెద్దల యొక్క వాక్ అది. అందుకని నాగేంద్రుడి యొక్క దయ వల్ల పిల్లలు పుట్టారని ఆ రోజుల్లో నాగయ్య అని, నాగమ్మ అని, నాగులయ్య అని, నాగేశ్వరరావు అని, నాగులు అని ఇలాంటి పేర్లు పెట్టుకుంటూ ఉంటారు. కోపంలో కూడా విసుక్కున్నప్పుడు కూడా వెర్రి నాగన్న అని ప్రేమగా విసుక్కున్నట్టు కూడా మనం వింటూ ఉంటాం. మా అబ్బాయి ఉట్టి వెర్రి నాగన్న అంటుంటాడు. అలాగే నాగులారం, నాగవరం, సర్పవరం మనకు గోదావరి జిల్లాలో కనపడుతుంది. సర్పవరం ఇలాంటి ఊళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. అయితే ఈ పర్వదినాల వెనుక యోగ భావన ఉంది, భక్తి భావన కూడా ఇమిడి ఉన్నది. కార్తీక శుద్ధ చవితి నాగుల చవితి అంటాం. అంతకు ముందు రోజే ఆలయాలు, అలాగే ఊరు వెలుపల ఉండేటువంటి పాముల యొక్క పుట్టల దగ్గర శుభ్రంగా బాగు చేసి అక్కడ ఆవు పేడతో అలికి ముగ్గులు పెడతారు. పండ్లు, చలిమిడి, చిమ్మిరి సిద్ధం చేసుకుంటారు పూజకి, నైవేద్యం పెట్టాను. ఈ నాగుల చవితి నాడు వేకువజామునే లేచి చక్కగా స్నాన సంధ్యాదులు పూర్తి చేసుకొని ఆ పుట్ట దగ్గర పూజలు చేసి, ఇందాక మనం చెప్పుకున్నటువంటి పదార్థాలు చిమ్మిలి ఇటువంటివి నైవేద్యాలు సమర్పిస్తారు. కొందరైతే వడపప్పు, కోడిగుడ్లు, కాల్చిన తేగలు, అలాగే తాటి బుర్ర గుంజు కూడా వాళ్ళని, అంటే ఆయా ప్రాంతాల్లో దొరికే పదార్థాలు అనుకోవచ్చు మనం. సంతానం కలకపోవడం, కొంతమందికి వినికిడి లోపం, చెవుడు, కొంతమందికి ఎప్పుడు చెవులో నుంచి చీమురు గారుతూ ఉంటాయి, కొంతమందికి మాటలు స్పష్టంగా రాకపోవడం, ఇలాంటి దోషాల పరిహారానికి కూడా ఈ నాగారాధన చేస్తూ ఉంటారు. పూజ తర్వాత
పుట్ట బంగారం అనేటువంటి పేరుతోటి ఆ పుట్టమట్టి తీసి చెవులకు అద్దుకుంటారు. అప్పుడు వినికిడి శక్తి బాగా వస్తుందని నమ్మకం. అయితే యోగశాస్త్ర పరంగా కనుక మనం ఆలోచిస్తే ఈ జ్యోతిష యోగశాస్త్రాల పరంగా కూడా ఈ పండగ ప్రాముఖ్యత సంతరించుకుంది. కుండలిని యోగ సాధనకి పాము పుట్ట నిదర్శనం అంటారు. ఎందుకని? సాధకుడి యొక్క శరీరం నవరంధ్రాలతో ఉండి పాము పుట్ట లాంటిదని పెద్దలు అంటారు. నాగుపాము శైవ వైష్ణవ భేదాలకు అతీతంగా ఉంటుంది. ఎందుకని? శివుడి మెడలో అలంకారంగా ఉంటుంది. అలాగే శ్రీ మహావిష్ణువుకి పాన్పుగా ఉంటుంది. శివుడు కొడుకైనటువంటి విఘ్నేశ్వరుడికి ఉపవీతంగా ఉంటుంది. మన శరీరంలో కూడా ఇడ పింగళ అనేటువంటి నాడులు ఉంటాయి. వాటిని ఆడ మగ సర్పాలతో పోలుస్తారు. నాగులకు జన్మస్థానం పాతాళం అని పురాణాలు చెప్పినప్పటికీ భూమి మీద ప్రకృతి అంటే మక్కువ కొద్దీ ఇక్కడికి వచ్చి అవి సంచరిస్తుంటాయి. మనం అనేక కథలు కూడా చూసాం. దేవ గంధర్వ యక్ష పితృ రాక్షస గణాలలో ఆ వరుసలో సర్పగణం కూడా ఉంది. ఈ సర్పాలు కూడా కశ్యప ప్రజాపతి సంతానమే. కద్రువ అనేటువంటి ఆమె యొక్క కొడుకులు కాబట్టి 1000 మంది పుత్రులు కాద్రవేయులు అంటారు. వాళ్ళని కాద్రవేయులు అంటే వాసుకి, ఐరావతుడు, ఆదిశేషుడు, కర్కోటకుడు, తక్షకుడు, ధృతరాష్ట్రుడు. పాముల్లో కూడా ఉన్నాడు ఒకడు ధృతరాష్ట్రుడు. వీళ్ళ పేర్లు ఉన్నాయి మనకి. 1000 సర్పాలు వాళ్ళు. అలాగే నాగదేవత అని మానసాదేవిని మనం పూజిస్తాం. దేవి భాగవత పరంగా కనుక చూస్తే ఈ మానసాదేవి రాధాదేవి యొక్క మనస్సులో నుంచి ఉద్భవించినటువంటి ఆమె. అంటే రాధాదేవికి ఉన్నటువంటి అనేక అంశ అవతారాలలో మానసాదేవి కూడా ఒకటి. ఒంటి నిండా సర్పాలు, తల మీద పడగ, ఒడిలో పిల్లవాడితో ఉన్నటువంటి మానసాదేవి మనందరం చూచే ఉంటాం ఆ రూపాన్ని. ఇప్పటికి కూడా హిమవత్ పర్వత ప్రాంతంలో మానసాదేవికి ఒక అద్భుతమైన ఆలయం ఉందని అంటారు. ఆ దేవిని చెట్టు పుట్ట గట్టుల రూపంలో గ్రామ దేవతలుగా కూడా ఆరాధిస్తాం. ఆ తల్లి ఒడిలో పిల్లవాడు ఎవరో తెలుసా? ఆయనే ఆస్తికుడు. జనమేజయుడు చేసినటువంటి సర్పయాగాన్ని ఆపి ఆ యాగగుండంలో పడిపోకుండా సర్పజాతిని రక్షించినటువంటి వాడు ఆస్తికుడు. అందుకని ఆస్తికుడు పేరు చెబితే చాలు పాములు పక్కకు తొలగి వెళ్ళిపోతాయి అంటారు. అలాగే సర్ప భయాన్ని, విష ప్రభావాన్ని పోగొట్టి సంపదలను, సంతానాన్ని కూడా ప్రసాదిస్తుంది ఈ మానసాదేవి. ఈ క్షీరసాగర మథనంలో శివుడు గరళాన్ని మింగినప్పుడు ఆ విషం ఆయన మీద ప్రభావం చూపకుండా అడ్డుకుంది ఎవరో కాదు, ఈ మానసాదేవి అని అంటారు. జరత్కారు జగద్గౌరీ మానసా సిద్ధయోగిని వైష్ణవీ నాగభగినే శైవీ నాగేశ్వరీ తథా. ఈమె నాగుల యొక్క సోదరి. ఎందుకని సోదరి అయింది అని అంటే, ఒకప్పుడు ఈమె కశ్యప ప్రజాపతికి కూతురుగా పుట్టింది. ఈ మానసాదేవి అంటే బ్రహ్మ యొక్క వరం వల్ల ఈమె మానసాదేవిగా పుట్టింది అని ఒక పురాణంలో ఉన్నది. కాబట్టి కశ్యప ప్రజాపతి కూతురు కాబట్టి ఈమె ఈ సర్పాలందరికీ కూడా ఈమె కూడా చెల్లెలు అవుతుంది. ఎందుకని? కశ్యప ప్రజాపతికి 13 మంది భార్యల్లో పక్షులు పుట్టాయి, కొంతమందికి ఈ నాగులు పుట్టారు, దేవతలు, అలాగే దైత్యులు, అనేక జాతులు ప్రాదుర్భవించారు. అందువల్ల ఈమె కూడా ఈ జరత్కారు అనేటువంటి పేరుతోటి ఆ జన్మలో పుట్టింది. ఆమె జరత్కారు ఆమె పేరు. ఈ వాసుకి మొదలగు సర్పాలకి చెల్లెలేమె. అయితే అందంగా గౌరవర్ణంలో ఉన్నందువల్ల ఆమెను జగద్గౌరి అన్నారు. శివుడి యొక్క శిష్యురాలు కాబట్టి శైవి అన్నారు.
శ్రీకృష్ణుడి యొక్క పరమభక్తురాలు కాబట్టి వైష్ణవి అయింది, నాగులకు సోదరి అయింది కాబట్టి నాగభగిని అయింది. సర్పయాగంలో వాటిని కాపాడతానని నాగేశ్వరి అన్నది, వరమిచ్చింది అందరికీ. అసలు ఎందుకు పడాల్సి వచ్చింది ఈ సర్పాలన్నీ జనమేజయుడు చేసే అగ్నిగుండంలో అని అంటే, దీనికి కూడా ఈ కశ్యప ప్రజాపతి యొక్క ఇద్దరు భార్యలు వినత, కద్రువ, వీళ్ళిద్దరూ పందెం వేసుకున్నారు. ఒకరోజు క్షీరసముద్ర ప్రాంతానికి వెళ్ళారు వ్యాఖ్యాళికి. అక్కడ ఇంద్రుడి యొక్క ఉచ్చైశ్రవం కనపడింది. దాన్ని చూసి వినత, అక్క ఎంత తెల్లగా మెరిసిపోతోందే పాలసముద్రపు నొరగలాగా ఈ గుర్రం అన్నది. ఆమె సవతి మాశ్చర్యం, ఏ కళ్ళు పెట్టుకొని చూస్తున్నావే నువ్వు, ఆ తోక చూసావా, కొంచెం నలుపు ఉంది అన్నది. ఇద్దరికి మాట పెరిగింది. ఇద్దరు పందాలు వేసుకున్నారు. ఎవరు ఓడిపోతే వాళ్ళు రెండో వాళ్ళకి దాస్యం చేయాలని. నిజంగా గుర్రం తెల్లగా ఉందని తెలుసు ఆమెకి, కానీ సవతి మాశ్చర్యం వల్ల ఈ కద్రువ పోటీ పడింది. ఇంటికి వచ్చి నాగులందరినీ పిలిచింది, 1000 మంది కొడుకులు. ఒరే, ఇట్లా నేను మీ పిన్నితోటి పందెం వేశాను, నేను ఓడిపోతే ఎట్లా, నాకు అవమానం కదా, నేను దాసిని అయిపోతా, మీరు కూడా దాసులు అవుతారు. అందువల్ల మీరు కొంతమంది వెళ్ళి సూక్ష్మ రూపంలో ఆ తోక జుట్టుకొని ఆ తోక నల్లగా ఉండేటట్టు చేయమని అడిగింది. వాళ్ళు పాప భయంతో పిన్నిని మోసం చేయటం పాపం కదా, మేము వెళ్ళమన్నారు. వెంటనే కోపం వచ్చి, అట్లానా, అటైతే మీరు ద్వాపర యుగంలో జనమేజయుడు చేసేటటువంటి సర్పయాగంలో మీరందరూ పడి నశిస్తారని శాపం పెట్టింది. కన్న తల్లి శాపం పెట్టింది. అప్పుడు ఈ వాసుకి వీళ్ళంతా కూడా ఆ శాపం ఎట్లా అని అంటే, అప్పుడు బ్రహ్మదేవుడు చెప్పాడు, నాయన మీ సోదరు ఉందే జరత్కారుడు అనేటువంటి మహర్షికి ఇచ్చి పెళ్లి చేయండి, వాళ్లకు పుట్టేటటువంటి కొడుకు ఆస్తికుడు అనేటువంటి పేరుతోటి మహాతపస్సంపన్నుడు అవుతాడు, ఆయన జనమేజయుడు చేసే సర్పయాగం నుంచి మిమ్మల్ని అందరినీ కాపాడుతాడని వరం ఇచ్చాడు. సర్పయాగం జరుగుతోంది. తక్షకుడు కదా అసలు దోషి. ఎందుకని, తక్షకుడి యొక్క కాటు వల్ల తన తండ్రి అయినటువంటి పరీక్షిత్తు మరణించాడు కాబట్టి వాడి మీద పగ కొద్దీ ఉదంక మహర్షి ప్రోత్సాహంతో ఈ యజ్ఞం చేస్తున్నాడు జనమేజయుడు. అందువల్ల తక్షకాయ స్వాహ అంటే వాడు రాల. వెంటనే మహర్షులు చూశారు, అయ్యా వాడు ఇంద్రుని ఆశ్రయించున్నారు అన్నారు. అటైతే ఇంద్రుడు సహితంగా వచ్చేటు మంత్రం చదవండి అన్నాడు. అప్పుడు సహేంద్ర తక్షకాయ స్వాహ అని మంత్రం చదివారు వాళ్ళు. అంతే, ఇంద్రుడు సింహాసనంతో సహా కదిలొస్తోంది. అప్పుడు ఈ ఆస్తికుడు ఆ సమయంలో సభాభవనంలో అడుగుపెట్టాడు. ఆయన చూచినటువంటి ఆ జనమేజయ మహారాజు దిగ్గున లేచి, మహాత్మా మీరేంటి వాళ్ళు మా యొక్క యజ్ఞం సమయంలో రావటం నా భాగ్యం, మీకేం కావాలో కోరుకోండి ఇస్తానన్నాడు. ఆయన అన్నాడు నవ్వి, ఈ సర్పయాగం ఇంతటితో ఆపేయ అన్నాడు. అంతే. అప్పుడు ఆ ఇంద్రుడితో సహితగా వచ్చినటువంటి ఆ తక్షకుడిని రక్షించాడు. తరువాత పడవలసిన ఆ నాగులందరినీ కూడా రక్షించాడు. ఆమె జరత్కారు, ఆమె మానసాదేవి, దేవి భాగవతం ప్రకారం. కాబట్టి ఈ యొక్క సర్పాలలో కొన్ని సత్వగుణం ప్రధానంగా ఉన్నాయి. వాటిల్లో వాసుకి, తక్షకుడు, ఐరావతుడు, ధనంజయుడు, కర్కోటకుడు, శంఖపాలుడు, అనంతుడు, శేషుడు అనేటువంటి 8 మంది సర్పరాజులు, వాళ్ళ గురించి వర్ణించే మన పురాణాలు. అయితే వీళ్లలో వాసుకి, అనంతుడు, శేషుడు ఈ ముగ్గురు సత్వగుణ సంపన్నులు. అందుకనే వాసుకి పరమేశ్వరుడి యొక్క కంఠభారం కాగలిగాడు. ఈ అనంతుడు పేరుతో ఉండే ఆదిశేషుడు భూమి యొక్క భారాన్ని ఒక రూపంలో మోస్తాడు అనంతుడుగా. శేషుడుగా అనంతుడుగా ఉండి ఆయన విష్ణుమూర్తి యొక్క పాన్పుగా అయినాడు. వాళ్ళు సత్వగుణ సంపన్నులు. అలాగే ఐరావతుడు, ధనంజయుడు, శంఖపాలుడు వీళ్ళు రజోగుణంతో ఉంటారు. అలాగే తక్షకుడు, కర్కోటకుడు ఉన్నారే, వీళ్ళిద్దరూ తమోగుణం, అంటే వీళ్ళది రాక్షస ప్రవృత్తి. ఇవే జాతిపాములు. ఈ త్రాచుపాములు తక్షక,
నలత్రాచులు కర్కోటక వంశానివి. అనంతుడి వంశంలో పావులు బంగారు రంగులో ఉంటాయి. ఈ శేషుడు శంఖపాల వంశ సర్పాలు తెల్లగా ఉంటాయి. ఈ వాసుకి జాతి సర్పాలన్నీ కపిల వర్ణంలో ఉంటాయి. ఈ ధనంజయుడి జాతి ఉందే అది పసుపచ్చ రంగులో ఉంటాయి. ఐరావతుడి యొక్క జాతి అయితే బూడిద రంగులో ఉంటాయి లేదా లేత రంగులో ఉంటాయి. ఈ పాములను చంపితే నాగదోషమని, కొన్నింటి పడగల మీద మహిమాన్వితమైన మణులు ఉంటాయని నమ్ముతారు. కానీ మామూలు సర్పాలకు ఉండవు. కేవలం దేవజాతి సర్పాలకు మాత్రమే కొన్ని 5 తలలు, కొన్ని 10, కొన్ని 100 తలలు కూడా ఉంటాయి. అవన్నీ పాతాళ లోకంలో ఉంటాయి. అది మన భూమి మీద కనపడవు మనకి. అదే కాదు, జీవావరణ వ్యవస్థలో కూడా సర్పం ఒక భాగం. అందుకనే సేవ్ స్నేక్స్ అనేటువంటి పేరుతోటి కొంతమంది పర్యావరణవేత్తలు ఉద్యమాలు నడుపుతుంటారు. ఎందుకని? పాములకు ఆహారం ఎలుకలు. పొలాల్లో ఎలుకలు కనుక పడ్డాయి అంటే వేసిన పంటంతా నాశనం అయిపోతుంది. అందుకని ఆ ఎలుకల జాతి విశృంఖలంగా పెరగకుండా ఉండాలంటే పాములు ఉండాలి. పాములు వాటిని తిని బతుకుతాయి. రెండోది, అన్ని సర్పాలు విషపూరితం కాదు. విషం లేని జాతులు చాలా ఉన్నాయి. అవి మానవులకు మేలే చేస్తాయి. కానీ రెండోది, పాము ఎప్పుడు కూడా తనంతర తన పోయి ఎవరిని కరవదు. మనిషిని చూస్తే దానికి భయమే, పారిపోతుంది. దాని జోలికి వెళితే కోపం వస్తుందని. అది కూడా విషం ఉండేటువంటి సర్పానికే. అందుకని సర్పజాతి కనుక అంతరించిపోతే ప్రకృతి సమతౌల్యం దెబ్బతింటుంది. ఆ కారణంతోనే మన పూర్వీకులు ఏం చేస్తారు? నాగారాధనను సూచించినట్టుగా మనకి వేద పండితులు వివరిస్తున్నారు. కాబట్టి ఇదొక కోణం, ఏది సర్పాల గురించి. అసలు పాము పుట్టలో పాలు పోస్తే పిల్లలు పుడతారు అనే దానికి వెనక సైన్స్ ఉంది. ఇది అందరికీ అనుమానమే, పుట్టలో పాలు పోస్తే పిల్లలు పుట్టడం ఏమిటి అని. కార్తీక మాసంలో ఈ చవితి రోజు పుట్టలకు పూజ చేయించడం, పాలు పోయడం వంటివి చేస్తే వంశాభివృద్ధి కలుగుతుందని పండితులు అంటున్నారు. పాము పుట్టలని పాములు ఏర్పరచుకోలేవు. ఎందుకని? పాములకి పుట్ట చేయటం రాదు. చీమలో, చెదపురుగులో పుట్ట ఏర్పరిస్తే ఇవి వాటి లోపలికి చేరి, అందుకనే మనకి చీమల పుట్టలు పాములకు 20 ఎట్లు పామరుడు తగన్ అని మనకి పద్యం కూడా ఉంది. వాటిల్లోకి ఈ పాములు చేరతాయి. అలాగే వానాకాలంలో పిల్లల్ని పెట్టి వేరే చోటకి వెళ్ళిపోతాయి. చెదపురుగు పుట్ట పెట్టేటప్పుడు దాని నోటి నుంచి ఒక ద్రవం వస్తుంది, చెదపురుగులు. ఆ ద్రవం ఏం చేస్తుంది? మెత్తటి మట్టిలో కలిసి అది కొన్నాళ్ళకి గట్టిపడుతుంది. ఎంత బాగా గట్టిపడుతుంది అంటే వానలు వచ్చినా కూడా ఆ మట్టి కరగదు, ఆ ఉండలుగా ఉంటుంది. ఈ మట్టిలో రాళ్ళు రప్పలు ఉండవు. ఇదే దీని వైశిష్ట్యం. వానాకాలంలో ఈ పుట్టలలో సంచరించే పాముల నుండి రేతస్సు విడుదలవుతుంది. అది ఈ రేతస్సు ఈ మట్టిలో కలిసి ఉంటుంది. వాస్తవానికి పాములు గుడ్లు పెడుతుంది, అది పొదిగి పిల్లలను చేయదు. మరి ఎలా పిల్లలు అవుతాయి? ఎండ వేడిగా అవే పిల్లలు అవుతాయి. ఇది ప్రకృతి నియమం. ఈ మట్టిలో కలిసినటువంటి ఈ పదార్థాలు మనం పోసే పాలు, తేనె, వివిధ రకాల ఫలములు కలిసి మంచి సువాసన వెదజల్లుతుంది. ఆ సువాసనల వల్ల మన శరీరంలో తగు హార్మోన్లు ఉత్పత్తి అయి అవి పిల్లలు పుట్టడానికి దోహదపడతాయి. అంటే హార్మోన్లు విడుదలైతేనే ఆ పిల్లలు పుట్టడానికి అవకాశం వస్తుంది. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం నాగుపాము యొక్క కుబుసం ఉంటుందే, కుసం అంటాం, దాంట్లో అరటిపండు కలిపి మందుగా వాడే పద్ధతి కూడా ఉంది. అది మనంతరం మనం చేసేది కాదు, ఆయుర్వేద వైద్యులు వాళ్ళు చేయాలి. ఇది ప్రయోగశాలలో కొంతమంది పరిశీలించారట. అందులో తెలిసిన విషయం ఏంటంటే
చర్మరోగాలు కూడా నయం చేయడంలో ఈ మట్టి ఎంతో ఉపయోగపడుతుందని తేలింది. అంటే ఈ పాము పుట్ట దగ్గర ఉండే మట్టి. ప్రత్యేకంగా నాగరు అనేటువంటి చర్మ వ్యాధి ఒకటి ఉంది. ఇదంతా ఆయుర్వేద వైద్యులు చెప్పినటువంటిది. ఇది ప్రకృతి సిద్ధమైన వైద్యం. రావి చెట్టు కింద ప్రతిష్ఠించబడినటువంటి నాగ విగ్రహాలకు కూడా కొంతమంది పూజ చేస్తుంటారు కదా. ఆయుర్వేద శాస్త్రంలో గర్భం నిలవకుండా ఉంటే ఎవరికైనా అప్పుడు ఈ చెట్టు వేరుతో తయారు చేసిన మందులు వాడతారు ఆయుర్వేద డాక్టర్లు. అంతేకాకుండా ఈ వృక్షం అరుణోదయ కాలంలో అంటే సూర్యోదయం అయినటువంటి సమయంలో దాని వేళ నుండి ఘనీభూతమైనటువంటి ఆమ్లజనకాలు విడుదల చేస్తాయి. అవి అంటే పుల్లటి రుచి కలిగినవి ఆమ్లం. వీటిని ఓజోన్స్ అంటారు. ఈ ఓజోన్స్ మనోహరమైన వాసనలు మానవుడి యొక్క ఆరోగ్యం మరియు స్త్రీల మీద మంచి ప్రభావం చూపిస్తాయి. అందువల్ల రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయడం మొదలైన నియమాలు పెట్టారు మనవాళ్ళు. భగవద్గీతలో కూడా కృష్ణుడు ఏమన్నాడు? అశ్వత్థ వృక్ష నేనే అన్నాడు వృక్షాలలో. అలాగే 40 రోజుల పాటు ఉదయాన్నే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయటం, అలాగే రావి చెట్టుని ఆలింగనం చేసుకోవటం, ఇలా చేయటం వల్ల ఏమవుతుంది? ఆ రావి చెట్టు నుంచి వచ్చేటటువంటి ఆ గాలులు ఆ యొక్క ఇవి ఆ స్త్రీలలో ఉండేటువంటి ఆ జననేంద్రియ దోషాలు ఉంటాయి, అంటే గర్భం ధరించకుండా అడ్డుపడే దోషాలు, అవి తొలగిపోయి గర్భం ధరించడానికి అవి సహాయపడుతుందని మన ఆయుర్వేదం ప్రకారం విశ్వసిస్తారు. అలాగే నాగుపాము మనిషి యొక్క వెన్నుపాము ఆకారంలో ఉంటుంది. ఈ వెన్నుపూసల మధ్యలో ఉంటుంది వెన్నుపాము, మెత్తటిది. అలాగే నాగ ప్రతిమను శాస్త్రోక్తంగా రావి చెట్టు మొదట్లో ప్రతిష్ఠ చేస్తారు చూడండి. ఆ ప్రతిష్ఠించే సమయంలో పంచరత్నాలు, పంచపల్లవాలు అంటే 5 రకాల ఆకులు, మామిడి, అశోకం, ఇటువంటి ఆకులు, రావి, ఇవన్నీ 5 రకాల ఆకులు ఉంటాయి. అలాగే నవధాన్యాలు, అలాగే ఆవు యొక్క పంచకం అంటే ఆవు యొక్క మూత్రం, వీటన్నిటితో కలిపి ప్రతిష్ఠ చేస్తారు. ఈ ప్రతిమ తయారు చేస్తారు కదా, ఒక శిల, అది పురుష జాతిది అయి ఉండాలట. రాళ్లలో కూడా 2 జాతులు ఉంటాయి అంటున్నారు. అది శిల్పులకే తెలుస్తుంది, ఎవడికి పడితే వాడికి తెలియదు. అలాగే రత్నాల ద్వారా చెట్టు నుండి విసర్జించబడినటువంటి ఓజోన్స్ ఉంటాయే, ఇందాక మనం చెప్పుకున్నవి, అవి ఆ శిల ఉంది కదా శిల్పం, ఆ శిల్పం యొక్క ముఖం కూడా మానవుడి యొక్క శరీరం మీద ప్రభావం చూపిస్తుంది. అందువల్ల పంచమి నాగుల చవితి నాడు ఈ నాగేంద్రుడిని పూజించడం మన హిందూ సంప్రదాయం. వీటిని తెలిసి ఆచరించిన ఇవన్నీ తెలియకుండా ఆచరించిన మంచి ఫలితాలు తప్పకుండా వస్తాయి. ఎందుకని? డాక్టర్ దగ్గరికి వెళ్తాము, మందు బిళ్ళ రాసిస్తాడు, ఆ మందు బిళ్ళలో ఏముందో మనం తెలుసుకోవాల్సిన పని లేదు. ఆ మందు బిళ్ళ వేసుకుంటే మనకి రోగం తగ్గుతుంది. అలాగే దేవాలయాలలో నాగ అష్టోత్తరాలు, పంచామృతాలతో అభిషేకం, ఇవన్నీ కూడా పూజా కార్యక్రమాలు కనుక మనం చేయిస్తే సకల భోగభాగ్యాలు ప్రాప్తిస్తాయని మన యొక్క హైందవుల యొక్క విశ్వాసం. అలాగే చలిచీమ నుండి కూడా చతుర్బ్రహ్మ అంటే పిపీలకాది బ్రహ్మ పర్యంతం అంటామే, అంటే చలిచీమ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని బ్రహ్మదేవుడు వరకు రాయి, రప్ప, చెట్టు, చేమ, వాగు, వంక, నీరు, నిప్పు అన్నిట్లో అందరిలో దైవత్వాన్ని దర్శించే విశిష్టమైనటువంటి సంస్కృతి మన హిందువులది. ఇప్పుడు భూమిని, గాలిని, నిప్పుని, నీరుని వీటన్నిటిని పంచభూతాలుగా మనం చూస్తున్నాం. అలాగే అనేక చెట్లకు మనం పూజలు చేస్తున్నాం. ఉదాహరణకి తులసి, వేప, వీటన్నిటిలో కూడా ఔషధ గుణాలు ఉన్నాయి. జంతువులను కూడా మనం విడిచిపెట్టట్లా. కుక్కను కూడా కాలభైరవుడిగా మనం పూజిస్తాం. ఆవునైతే చెప్పే పనే లేదు ఇక. అందుకని మానవ దృష్టిలో పాము కూడా పరమాత్మ స్వరూపమే. ఎందుకని? ప్రతి ఒక్క జీవి యొక్క హృదయంలో నేనే ఉంటాను అని పరమాత్మ చెప్పాడు కదా భగవద్గీతలో. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి. కాబట్టి ప్రతి దాంట్లో ఆత్మస్వరూపుడు భగవంతుడే.
అందుకనే 1000 పడగల ఆదిశేషుడు విష్ణుమూర్తికి పాన్పోయినాడు. వాసుకు అయినటువంటి సర్పం పరమేశ్వరుడికి కంఠాభరణమైనాడు. వినాయకుడికి నాగ యజ్ఞోపవీతమైనాడు. ఈ విధంగా మన యొక్క ఋషులు, మునులు మన యొక్క మానవ జాతిని సన్మార్గంలో పయనించేటట్టు చేశారు. వేదవ్యాస మహర్షి మనందరికీ కూడా 18 పురాణాలు ఇచ్చాడే. ఈ పురాణాలలో ఇటువంటి కథలు కొల్లలుగా ఉన్నాయి. ఒక్కొక్క తిథి రోజు ఏం చేయాలి అనేటువంటివన్నీ. దాన్ని కనుక మనం ఆచరిస్తూ పోతే మన యొక్క జీవితాలు ధన్యమవుతాయి. అయితే ఇక్కడ మరొక విషయం మనమే చేయాలి. సుబ్రహ్మణ్యుడు నాగస్వరూపము అంటారు. వాస్తవానికి కుమారస్వామి శివుడి యొక్క కొడుకు. ఆయన నాగస్వరూపం ఎలా అయినాడు? దీనికి కూడా మనకి శివపురాణంలో ఒక అద్భుతమైనటువంటి ఆఖ్యానం కనపడుతుంది. ఒకానొకప్పుడు ఈ సుబ్రహ్మణ్యుడు గణపతికి ఇద్దరికి పోటీ జరిగింది ఒక పండు విషయంలో అనుకుందాం. అప్పుడు ఎవరు ముందుగా భూప్రదక్షిణం చేస్తే వాళ్ళకి అన్నారు. గణాధిపత్యం లేదంటే ఓ పండు, రకరకాల కథలు ఉన్నాయి. పోనీ గణాధిపత్యమే అని అనుకుందాం. అప్పుడు ఈయన నెమలి వాహనం కాబట్టి తుర్రున వెళ్ళిపోతే గణపతి ఎలుక వాహనం మీద ఏం వెళతాడు? అందుకని ఆది దంపతులు కాబట్టి పార్వతీ పరమేశ్వరులు వాళ్ళ చుట్టూ ప్రదక్షిణం చేసి ఆ ఫలితాన్ని ఆయన దక్కించుకున్నాడు. నన్ను మోసం చేశారని ఈయన అలిగి క్రౌంచ పర్వతానికి వెళ్ళాడు సుబ్రహ్మణ్యుడు. ఆయన అక్కడే ఉంటున్నాడు. ఒకప్పుడు ఈయన అడవిలో తిరుగుతూ ఉంటే ఒక అందమైన ఒక అమ్మాయి కనపడింది. ఆ అమ్మాయి పక్షి ఈకలవి ధరించింది. అంటే ఆ బోయ వనిత లాగా ఉన్నది. ఆమెను చూశాడు. ఆమె సౌందర్యానికి ముగ్ధుడైపోయినాడు. ఆమె వెంట వెళ్ళాడు. వాళ్ళ తండ్రి ఆ గూడానికి రాజు. మీ అమ్మాయి నాకు నచ్చింది, నాకు ఇచ్చి పెళ్లి చేయమన్నాడు. ఆయన అన్నాడు, ఈ అమ్మాయి మా బోయ వనిత అనుకునేవు కాదు, పాతాళంలో ఉండేటువంటి ఆదిశేషుడు యొక్క మనవరాలు, కుముదుడు అనేటువంటి ఆయన కూతురు. ఆ కుముదుడు నాకు మంచి మిత్రుడు. నాకు బిడ్డలు లేకపోతే నేను కోరితే ఆయన కూతురుని నాకు పెంపకం ఇచ్చాడు. ఈ అమ్మాయి నాగకాంత. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకునేవాడు నాగ వంశంలో పుట్టి ఉంటేనే కుదురుతుంది అని అంటే వెంటనే ఆయన అన్నాడు, నేను ఈశ్వరపుత్రుణ్ణి, నేను కూడా కావాలంటే సర్పరూపం ధరించగలను అని అంటే అప్పుడు ఆయన సర్పరూపం ధరించి ఆ నాగకన్య అయినటువంటి వల్లీదేవిని పెళ్లి చేసుకున్నాడు. అందుకని సుబ్రహ్మణ్యుడిని మనం నాగరూపంలో పూజిస్తున్నాం. ఇది కూడా ఒకటి. లేకపోతే ఆయన మన యొక్క మనుష్య రూపంలోనే కదా ఉంటాడు ఆయన. మరి ఇప్పుడు మనం సర్పరూపంలో పెట్టి పూజ చేస్తున్నాం కదా సుబ్రహ్మణ్యుడిని. కారణం ఇదనమాట. అలాగే ఈ నాగుల చవితి గురించి ఇంకా కూడా మనం కనుక ఆలోచన చేస్తే మనకున్నటువంటి 27 నక్షత్రాలు ఉన్నాయి. వాటిల్లో ఆశ్లేష, ఆరుద్ర, మూల, పూర్వాభాద్ర, పూర్వాషాఢ ఈ 5 నక్షత్రాలు సర్ప నక్షత్రాలు అంటారు. ఆశ్లేష నా నక్షత్రం అదే. లక్ష్మణస్వామి కూడా అదే నక్షత్రంలో పుట్టాడు. శివుడు అంతటివాడు ఆరుద్ర నక్షత్రంలో పుట్టాడు. కాబట్టి ఆశ్లేష, ఆరుద్ర, మూల, పూర్వాభాద్ర, పూర్వాషాఢ ఈ 5 నక్షత్రాలు సర్ప నక్షత్రాలు అంటారు. సర్పం అంటే ఏంటి? కదిలేది, పాకేది అని. అంటే ఎప్పుడు కదులుతూ ఉంటుంది అని దాని అర్థం. క్షణం కూడా ఆగకుండా అతి వేగంగా వెళ్ళేదాన్ని నాగము అంటారు. నా అగము అంటే ఆగకుండా వెళ్ళేది. అందుకని నాగము అని పేరు వచ్చింది దానికి. అసలు అన్నిటికంటే వేగంగా వెళ్ళేది ఏంటి అని ఆలోచిస్తే కాలం. కాబట్టి ఈ నాగమునకు మరో అర్థం కాలం అని. అందుకని కాలనాగము అనే పేరు కూడా వచ్చింది. కాలనాగు అంటాం కదా. జ్యోతిష్ శాస్త్రం ప్రకారం కనుక చూస్తే కాలసర్ప దోషం ఉన్న వాళ్ళకి జీవన క్రమంలో ఎన్నో అవరోధాలు ఏర్పడుతుంటాయి.
అందుకని కాలసర్పదోషం పోవడం కోసం రాహుకేతువులు పూజ చేస్తూ ఉంటారు మన వాళ్ళు. ప్రధానంగా మనం శ్రీకాళహస్తిలో ఉన్నది. ఏ రోజైతే మనం ఆ రోజు పూజ చేయించుకోవాలో ఆ రోజు రాహుకాలం ఉన్న సమయంలో చేస్తారు. జీవితం నిరంతరం కొనసాగే ప్రక్రియ కదా, అంటే నాగం కదా. సర్పం హృదయ భాగంలో పాకుతూ ఉంటుంది. ఈ భాగాన్ని ఉరా అంటాం, అంటే ఉర్రహం అంటాం. కాబట్టి సర్పానికి ఇంకో పేరు ఏమొచ్చింది? ఉరగము అని వచ్చింది. అలాగే ఉదరానికి ఉన్న మనస్సు చెప్పినట్టు నడిచే వాళ్ళమైనటువంటి మనం కూడా ఉరగములమే. ఉరం అంటే ఏంటి? హృదయం. మనం కూడా హృదయం చెప్పినట్టే వింటున్నాం. హృదయం అంటే మనస్సే. హృదయం అనేది ప్రత్యక్షంగా కనిపిస్తుంది, కానీ మనస్సు అనేది కనపడదు. ఆ మనస్సే హృదయం. వాడికి హృదయం లేదురా అంటాం. అంటే ఏంటి హృదయం? అంటే వాడి గుండె లేదనే కాదు, అది కాదు అర్థం. వాడికి మనస్సు లేదని. కాబట్టి మనస్సు చెప్పినట్టు నడిచే వాళ్ళం కాబట్టి మనం కూడా ఉరగులమే. సర్పం తాను నిరంతరం సాగుతూ ఉంటుంది. మన జీవన క్రమంలో కూడా మనకు కూడా కొన్ని వివాహం, సంతానం ఇలాంటి అనేకమైనటువంటి జీవన ఘట్టాలు, అవరోధాలు కలుగుతూ ఉంటాయి. కొంతమందికి పెళ్ళిళ్ళు కావు, కొంతమందికి పెళ్ళి అవుతుంది, సంతానం పుట్టదు. కాబట్టి కార్తీక మాసంలో నాగులను ఆరాధిస్తే వాళ్ళకి ఈ సంతాన ప్రాప్తి, అలాగే వివాహ ప్రాప్తి. వివాహం కాని వాళ్ళకి వివాహం, సంతానం లేని వాళ్ళకి సంతానం. ఈ అవరోధాలను తొలగిస్తుంది. కాబట్టి ఈ నాగుల చవితి రోజును నాగులను ఆరాధన అనేది వచ్చింది. అలాగే కార్తీక మాసానికి అధిదేవత, అధినక్షత్రం కృత్తిక. ఈ కృత్తిక అనేది అగ్ని నక్షత్రం కాబట్టి అగ్నిదేవతగా ఉంటుంది ఈ నెలలోనే. అలాగే మన జీవితానికి కావాల్సిన ఉత్సాహం, ఉత్తేజం, తేజస్సు ఇవన్నీ ఎవరి వల్ల వస్తుంది? సూర్యుడు, అగ్ని వల్ల కలుగుతాయి. ఒక్క 3 రోజులు మబ్బులు పట్టుకుంటే మనం అల్లాడిపోతాం, వికాసం ఉండదు మనకి. అలాగే విపరీతమైన చలి ఉన్నప్పుడు మంట దగ్గర కూర్చుంటాం. అలాగే అగ్ని వల్లనే మనం ఆహారం తయారు చేసుకోగలుగుతాం, పచనం చేసి. కాబట్టి మనకి ఉత్సాహం, ఉత్తేజం, తేజస్సు ఇవన్నీ ప్రత్యక్ష నారాయణుడైనటువంటి సూర్యుడు ఇస్తాడు. అలాగే అగ్నిదేవుడు ఇస్తాడు. అలాగే విష్ణుమూర్తికి చెయ్యగా ఉంటాడు, శంకరుడికి ఆభరణంగా ఉండేది కూడా సర్పమే. కాబట్టి నాగులను ఆరాధించడం వల్ల మనం ఎవరిని సేవించినట్టు అవుతుంది? వాళ్ళిద్దరూ ఇష్టపడేటటువంటి సర్పాలని మనం పూజ చేస్తే ఆ హరిహరులను ఇద్దరినీ సేవించిన ఫలితం వస్తుంది. అసలు కార్తీక మాసం అంతా కూడా ఇంట్లో నాగప్రతిమను ఆరాధిస్తూ నాగస్తుతిని గనక చేస్తే పరమాత్మ అనుగ్రహిస్తాడని పెద్దలు అంటారు. కార్తీక మాసం 4 రోజులు కాకపోతే కనీసం కార్తీక శుద్ధ చవితి నాడైనా సరే, అంటే నాగుల చవితి రోజు నాగులని ఆరాధించుకోవాలి. చవితి అంటే ఎన్నోది? 4వదని. మనకి చతుర్విధ పురుషార్థాలు ఉన్నాయి. దాంట్లో మొదటిది ధర్మం, అర్థం, కామం. ఈ 3 అయిపోయినాక 4వది ఏంటి? మోక్షం. కాబట్టి ఇక్కడ చవితి రోజు కనుక నాగులను ఆరాధిస్తే ఈ పురుషార్థాలలో 4వది అయినటువంటి మోక్షం లభిస్తుంది అని సంకేతంగా పెద్దలు చెప్పారు. అంటే మన జీవితంలో వచ్చినటువంటి కష్టాల నుంచి విముక్తులం అయిపోతాం. కాబట్టి నాగుల చవితి రోజు దేవాలయాల్లో కానీ, మన ఇళ్లల్లో కానీ, పుట్టల దగ్గర కానీ నాగదేవతలను ఆరాధించుకోవాలి. అసలు మనకి మానవుడికి, మనుగుడికి ఆధారం ఏంటి? ప్రకృతి. ప్రకృతి మాత ఒడిలో మనమందరం నిశ్చింతగా హాయిగా ఉండగలుగుతున్నాం కదా. మరి ప్రకృతి స్వరూపంగా ఏమేమి ఉన్నాయి? మనకి పూర్వీకులు ఏం చెప్పారు?
ఒక చెట్టును చెప్పారు, పుట్ట చెప్పారు, రాయి, రప్ప, కొండ, కోన, నది, పర్వతం, ఇలా సమస్త ప్రాణికోటిని దైవ స్వరూపంగా చూసుకోమన్నది మన హైందవ సంస్కృతి. అందుకని వాటన్నిటిని పూజిస్తూ వస్తున్నాం మనం. నిశ్చితంగా కనుక మనం పరిశీలిస్తే అందులో భాగంగానే ఈ నాగుపామును కూడా నాగరాజుగా, నాగదేవతగా మనం పూజిస్తూ వస్తున్నాం. అయితే దేవాలయాల్లో కనుక చూస్తే కొన్ని చోట్ల రాతి విగ్రహ జంట పాముల ప్రతిమలు కనిపిస్తాయి మనకి. 2 పాములు మెలికలు వేసుకొని రావి, వేప చెట్ల కింద మనకి దర్శనం ఇస్తూ ఉంటాయి ఆ గుళ్ళల్లో. చవితి నాడు సర్పాలను పూజిస్తే సర్వరోగాలు, వైవాహిక దాంపత్య దోషాలు, గర్భదోషాలు పోయి ఆరోగ్యవంతులవుతారని భక్తులందరికీ విశ్వాసం. అందుకనే పూజిస్తారు. అలాగే కుజదోషమని, కాలసర్పదోషమని, ఈ రెండిటికి అధిదేవత ఎవరయ్యా అంటే సుబ్రహ్మణ్య స్వామి. కాబట్టి ఆయన పాము రూపంలో మనకి అనుగ్రహించాడని మనం చెప్పుకున్నాంగా వల్లీదేవిని పెళ్లి చేసుకోవడానికి. అందుకని నాగుపాము పుట్టకు గనక పూజ చేస్తే కళత్ర దోషాలు తొలగిపోతాయి. కళత్రం అంటే భార్య. ఒక్కో ప్రాంతంలో ఒక్కోలాగా, మన దేశంలో ఒక్కో చోట ఒక్కో విధంగా ఈ నాగుల చవితిని జరుపుకుంటాం. కొన్ని ప్రాంతాల వాళ్ళైతే దీపావళి అమావాస్య తర్వాత వచ్చే కార్తీక శుద్ధ చవితిని నాగుల చవితి పండగ చేసుకుంటున్నాం. మన ప్రాంతం అంతా అంతే. కొన్ని చోట్ల అయితే శ్రావణ శుద్ధ చతుర్దశి నాడు జరుపుకుంటారు. ఎందుకని శ్రావణ మాసంలో రైతులకు ఎంతో ముఖ్యమైంది. వర్షాకాలం, వర్షాలు పడి పంటలు పండుతాయి కదా. ఈ పాములు రైతులకు కూడా ఎంతో మేలు చేకూరుస్తాయిగా. ఇందాక చెప్పుకున్నాగా మనం. ఏం చేస్తాయి అవి? భూమి లోపల నివసిస్తాయి, భూమి యొక్క సారాన్ని కాపాడతాయి. అందుకని వీటిని కూడా ఆరాధించడం అనేది పెట్టుకున్నాం. అలాగే రైతులకు శత్రువులు ఇందాక చెప్పుకున్నాం మనం. కప్పలు కాదు, ఎలుకలు. ఆ ఎలుకలను తినేస్తాయి ఇవి. అలాగే కొన్ని క్రిమికీటకాలు కూడా పంటలను పాడు చేస్తాయి. ఈ పాములు చక్కగా ఆ కీటకాలను కూడా తినేస్తాయి. మిడతలని, ఇట్లా రకరకాల కీటకాలు ఉంటాయి కదా. అప్పుడు రైతుకి పంటకి నష్టం లేకుండా ప్రకృతి పరంగా మనకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. అందుకనే మన భారతీయటువంటి సనాతన సంప్రదాయంలో జంతువుల పూజ ప్రధానంగా వచ్చింది. ఎందుకని? ఈశ్వరాంశ ప్రతి ప్రాణిలో వ్యాపించి ఉంటుందని మనకు ఉపనిషత్తు చెప్పింది, భగవద్గీత చెప్పింది. ఇందాక చెప్పుకున్నాం మనం. అంటే ప్రకృతి యొక్క పరిరక్షణకి తోడ్పడే సద్భావన అది మన భారతీయ సంస్కృతిలో ఉన్నది. వేదంలో నాగపూజ లేదు, కనిపించదు. కానీ సంహితా గ్రంథాల్లో ఉంది, బ్రాహ్మణాల్లో ఉంది. బ్రాహ్మణం అంటే వేదానికి ఉన్న భాష్యం. ఈ ప్రసక్తి కనబడుతుంది. అలాగే పురాణాల్లో ఉంది, ఇతిహాసాల్లో ఉంది. అలాగే ఈ చవితి రోజునే తక్షకుడు, కర్కోటకుడు, వాసుకి, శేషుడు మొదలైనటువంటి 100 మంది నాగప్రముఖులు, 1000 మంది నాగప్రముఖులు జన్మించారని మనకు పురాణంలో ఉంది. భూలోకానికి కింద కొన్ని లోకాలు ఉన్నాయి. అతల, వితల, సుతల, తలాతల, పాతాళాది, రసాతల అని లోకాలు ఉన్నాయని మనం దేవి భాగవతంలో కూడా చెప్పుకున్నామే. భూలోకానికి కింద అతలం ఉంది, వితలం ఉంది, సుతలం ఉంది, తలాతలం ఉంది, రసాతలం ఉంది, మహాతలం ఉంది, పాతాళం ఉంది. ఈ లోకాల్లో వివిధ జీవరాశులు ఉన్నాయి. వాటిల్లో 5 రసాతల లోకాల్లో రాక్షసులు ఉంటారు. చివరిదైన పాతాళం ఉందే, దాంట్లో నాగజాతి వాళ్ళు ఉంటారు. నాగజాతి ప్రముఖులందరూ అక్కడే ఉంటారు. ఈ రోజున నాగులకు ఆహారం కనుక అందజేస్తే, అంటే చవితి రోజు, నాగదోషం సహా మొదలైన దోషాలు మొత్తం పోతాయి. ఎందుకని? కద్రువ నాగమాత, మహావిష్ణువు శయ్యగా మారిన ప్రాణి ఆదిశేషువు, పరమశివుడి యొక్క కంఠానం ఉన్నది వాసుకి, సూర్యభగవానుడి యొక్క రథానికి పగ్గం సర్పమే, అదే ఆకాశం మధ్య వెలసినటువంటి కుజగ్రహానికి కుదురుగా ఉంటుంది.
భైరవుడి యొక్క భుజం మీద వేలాడే యజ్ఞోపవీతం సర్పమే, కాలభైరవుడు. అలాగే శనిదేవుడి చేతిలో ఆయుధం కూడా సర్పమే. అదే కాదు, క్షీర సముద్రాన్ని మధించేటటువంటి సమయంలో పర్వతానికి కవ్వపు తాడుగా మారింది. దేవతలకు రాక్షసులకు సముద్ర మథన సమయంలో సహాయపడింది కూడా సర్పమే, వాసుకి. వర్షాకాలంలో అయితే పాములు పుట్టల్లో ఉండలేక బయటకు వచ్చి తిరుగుతూ ఉంటాయి. అందుకే శ్రావణ మాసంలో నాగపంచమి పేరుతో ఈ పండగ చేసుకుంటారు. పుట్టల వల్ల ఏమవుతుంది, భూమిలో తేమ పెరుగుతుంది. పంటలకు ఇది ఎంతో అవసరం. కాబట్టి పంటలకు మూలం పాములు కాబట్టి రైతులు వాటిని దేవతలుగా భావిస్తారు. పంటలు ఏపుగా పెరిగే కాలంలో కార్తీక శుద్ధ చవితి కదా, అంటే శ్రావణ మాసంలో పంటలు వేస్తే కార్తీక మాసం వచ్చేసరికి అద్భుతంగా పెరిగి ఉంటాయి. అందుకని నాగుల చవితిని ఈరోజు చేసుకుంటాం. చూడండి, కాబట్టి ఇటువంటి అద్భుతమైనటువంటి ఈ యొక్క నాగుల చవితి పర్వదినం రోజు ఈ సర్పాల గురించి చెప్పుకుంటున్నాం. ఇంకా గనక ముందుకు పోతే, ఇంకా లోతుగా గనక అధ్యయనం చేస్తే, ఆధ్యాత్మికంగా యోగపరంగా ఆలోచిస్తే ఈ మానవ శరీరం అనేటువంటి పుట్ట 9 రంధ్రాలతో ఉంటుందని. మానవ దేహమే పుట్ట అనుకుంటే వాటికి 9 రంధ్రాలు ఉంటాయి. 2 ముక్కులు, నోరు, 2 కళ్ళు, 2 చెవులు ఈ ముఖంలో ఉన్నాయి కదా. మరి పాయువు, ఉపస్థ అనేటువంటి మరి 2 నాభి కమలానికి కింద ఉన్నాయి. ఇవే నవరంధ్రాలు. అలాగే మానవ శరీరం కూడా అనేక నాడులతో నిండి ఉన్న వెన్నెముక ఉంది. ఆ వెన్నెముక లోపల వెన్నుపాము ఉంటుంది. అందులో కుండలిని శక్తి మూలాధార చక్రంలో పాము ఆకారంలాగా 2.5 చుట్టలతో ఉంటుందంటారు. యోగశాస్త్రం చెబుతోంది. ఇది మానవ శరీరంలో నిద్రపోతున్నట్టు నటిస్తుంది. అరిషడ్ వర్గాలైనటువంటి కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలనేటువంటి విషాలను కక్కుతూ మానవుడిలో సత్వగుణ సంపత్తిని హరించి వేస్తూ ఉంటుంది. అందుకు నాగుల చవితి రోజున ప్రత్యక్షంగా విషసర్పాలుండే పుట్టలను ఆరాధించి పుట్టలో పాలు పోస్తే మానవుడిలో ఉన్నటువంటి విషసర్పం కూడా శ్వేతత్వం పొందుతుంది, అంటే సత్వగుణం పెంపొందుతుంది. అందరి హృదయాలలో నివసించే శ్రీ మహావిష్ణువు ఉన్నాడు కదా, ఈశ్వర సర్వభూతానం. ఆయనకి తెల్లటి ఆదిశేషువుగా మారి శేషపాన్పుగా మారాలని మనం కూడా బలమైన కోరిక పెట్టుకొని చేసేదే ఈ నాగపూజ. ఈ నాగుల పాము యొక్క పుట్టలో పాలు పోయడంలో ఆంతర్యం అదే. పాలు ఏ రంగులో ఉంటాయి? తెల్లటి రంగులో ఉంటాయి. ఈ పుట్టలో పోస్తే ఏమవుతుంది? ఆ విష్ణుమూర్తి యొక్క పాన్పోయినటువంటి ఆదిశేషుడు తెల్లటి రంగులో ఉంటాడు. కాబట్టి ఈ రోజున నాగుపాము పుట్టలో పాలు పోయటంలో గల ఆంతర్యం కొంతమంది పెద్దలు ఈ విధంగా తెలుపుతున్నారు. అలాగే పాలు పోయడంలో అంతరార్థం ఏంటంటే, పాలు వాస్తవానికి పాము పాలు తాగదు, పాలు తాగితే చస్తుంది. పాలు స్వచ్ఛతకు ప్రతీక, అంటే సత్వగుణం. ఈ పాలను వేడి చేసి చల్లబరిచి దానికి కొద్దిగా మజ్జిగ కలిపితే పెరుగు అవుతుంది. ఆ పెరుగుని చిలికితే అందులో నుంచి వచ్చే వెన్నను కాస్తే నెయ్యి అవుతుంది. దీన్ని మనం యజ్ఞంలో హవిస్సుగా ఉపయోగిస్తాం. అలాగే మన బ్రతుకు అనేటువంటి పాలను జ్ఞానము అనేటువంటి వేడితోటి కాగబెట్టి వివేకము అనేటువంటి మజ్జిగ కలిపి సుఖము అనేటువంటి పెరుగు తయారవుతుంది. అప్పుడు సుఖం. ఈ పెరుగును ఔదార్యం అనే కవ్వంతో గనక చిలికితే శాంతి అనేటువంటి మజ్జిగ వస్తాయి. ఆ చల్లను, ఆ మజ్జిగని సత్యం, శివం, సుందరం అనేటువంటి 3 వేళ్లతోటి కాస్త వంచి గనక తీస్తే
సమాజ సహకారం అనే వెన్న బయటకు వస్తుంది. చూడండి, ఆ వెన్నకు భగవంతుడి యొక్క ఆరాధన అనే జ్ఞానాన్ని కనుక జోడిస్తే అప్పుడు త్యాగం, యోగం, భోగం అనేటువంటి 3 రకాల నెయ్యి ఆవిర్భవిస్తుంది. త్యాగం, యజ్ఞంలో త్యాగం ఉంది, యజ్ఞంలో యోగం ఉంది, యజ్ఞంలో భోగం ఉంది. ఎందుకని? యజ్ఞ భోక్త విష్ణువు. ఇదే సకల వేదాల యొక్క సారం, సకల జీవన సారం. అందుకని పాలను జీవనానికి ప్రతీక అయినటువంటి నాగులకు అర్పించడంలో అంతరార్థం. దేవాహ చక్షుషా భుజంన భుంజానాహ భక్తాన్ పాలయంతి అనేది ప్రమాణవాక్యం. అంటే దేవతలు ప్రసాదాన్ని చూపులతోనే ఆరాగిస్తారు. వాళ్ళు గమనించండి, వాళ్ళు చూపులే వాళ్ళకి, అంతే తప్ప వాళ్ళు ఆహారం తీసుకోరు. వాళ్ళు ఆహారం తీసుకునే అవకాశం లేదు. అసలు దేవతలు కనుక ఆహారం కనుక తీసుకుంటే మనం పెట్టింది మనం పెట్టగలుగుతామా? కానీ వాళ్ళు తమ యొక్క అమృతమయమైనటువంటి దృష్టులను ఆ పదార్థాల మీద ప్రసరింపజేస్తారు. తర్వాత మనం దాన్ని ప్రసాదంగా తీసుకుంటాం. అయితే పాములు పాలు తాగవనే అపోహతోటి పాలు పోయడం మానుకోకుండా కొద్దిగా పాలను పుట్టలో పోసి మిగిలిన పాలను నైవేద్యంగా స్వీకరించాలి మనం. అలాగే నాగుల చవితికి మంత్రం కూడా ఉంది. పాములకు చేసే ఏదైనా పూజ, నైవేద్యం నాగదేవులకు చేరుతుందని మనందరి యొక్క నమ్మకం. అందువల్ల ఈరోజు ప్రజలు ఏం చేస్తారు? పాములను ఆరాధిస్తారు. అనేక సర్పదేశాలు ఉన్నా కూడా 12 సర్పజాతులు ఉన్నాయి, అనేక దేవతలు ఉన్నారు సర్పాలలో. కానీ 12 మందిని మాత్రమే నాగుల చవితి పూజ సమయంలో కొలుస్తారు. అంతేకాకుండా పాములకు పాలు ఇస్తాం. చవితి రోజు సర్పాలను కనుక పూజ చేస్తే ఇందాక మనం చెప్పుకున్నట్టు కుజదోషం, కాలసర్పదోషం, అలాగే ఈ రెండింటిని ఆదిదేవుడైనటువంటి ఆ సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు కదా, ఆయన పోగొట్టేస్తాడు. అందుకనే అనంతుడు, వాసుకి, శేషుడు, పద్ముడు, కంబాల, కర్కోటకం, అశ్వతార, ధృతరాష్ట్ర, శంఖపాల, కలియ, తక్షక, పింగళ, ఈ ప్రపంచంలో ఈ 12 పాములు చాలా గొప్పవి. అలాగే ఈ ప్రపంచంలో పాములు ఆకాశం, స్వర్గం, సూర్యకిరణాలు, సరస్సులు, బావులు, చెరువులు వీటన్నిటిలో నివసిస్తున్నాయి. అలాగే పాము పుట్టలో పాలు పోసేటప్పుడు మనం ఒక ఆచారంగా చెప్పిస్తూ ఉంటాం. నడుము తొక్కితే నావాడు అనుకో, పడగ తొక్కితే పగవాడు కాదనుకో, తోక తొక్కితే తోటివాడనుకో, నాకంట నువ్వు పడకు, నీకంట నేను పడకుండా చూడు తండ్రి అని చెప్పుకుంటాం మనం. ప్రకృతిని పూజించటం మన యొక్క భారతీయుల యొక్క సంస్కృతి సంప్రదాయాలు. అంటే విషసర్పమే అయినా కూడా దాన్ని పూజించి పాములు మనకి శత్రుత్వం లేకుండా వాటిని ఆదరిస్తాం. పిల్లల చేత ఇవి చెప్పించడం ఎందుకంటే వాళ్ళకి మంచి అలవాట్లు నేర్పించడమే మన యొక్క ముఖ్య ఉద్దేశం. మనల్ని ఇబ్బంది పెట్టిన వారిని, కష్టపెట్టిన వారిని కూడా క్షమించాలి అని చెప్పడమే ఇలాంటివి నేర్పడంలో ముఖ్యమైన ఉద్దేశం. ఆ నాగుల చవితి పుట్టలో పాలు పోసిన తర్వాత బియ్యం రవ్వ లేదా పిండిని చుట్టూ చల్లుతారు. ఎందుకంటే మన చుట్టూ ఉండే చిన్న చిన్న జీవులకి ఆహారం పెట్టడం అన్నమాట. అంటే అక్కడ చీమలు అటువంటివి ఏమైనా పురుగులు ఉంటే ఆ బియ్యం పిండిని తింటాయి, నూకలు తింటాయి. ఉదాహరణకి చీమలకు ఆహారం పెడుతున్నాం, పుట్ట నుండి మట్టి తీసుకొని ఆ మట్టిని చెవులకు పెడతారు. ఎందుకంటే చెవికి సంబంధమైనటువంటి ఇబ్బందులు రాకుండా ఉండాలని. ఇన్ని ఆరోగ్యపరమైనటువంటి, ఆధ్యాత్మికపరమైనటువంటి, యోగపరమైనటువంటి
రహస్యాలు దాక్కొని ఉన్నాయి ఈ నాగుల చవితి పర్వదినంలో. యథాశక్తి పెద్దల యొక్క అనుగ్రహంతో మీతో పంచుకునే ప్రయత్నం చేశాను. అందరం కూడా రేపటి రోజు చక్కగా ఆ పాము పుట్టల దగ్గరికి వెళ్ళి చక్కగా నైవేద్యాలు సమర్పించి మన వంశం పెరిగేదానికి, మన పిల్లలు బాగుండేదానికి మనం ప్రయత్నం చేయాలి అని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుంటూ, ఇంతసేపు శ్రద్ధాభక్తులతో విన్న మీ అందరికీ కూడా ఆ నాగులకు అధిదేవత అయినటువంటి సుబ్రహ్మణ్యుడు, సంతానకారకుడైన సుబ్రహ్మణ్యుడు మనందరికీ కూడా అనుగ్రహం చూపించాలి అని మరొక్కసారి మళ్ళీ ప్రార్థన చేసుకుంటూ, స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఏతత్ ప్రవచనఫలం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం తస్సత్. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ